దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు రెండో రాకడ ప్రారంభమైందండి. ఇప్పుడు యేసు ప్రభు త్వరగా వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు చాలా రోజులు లేవు, అంతేకాలం ఇది. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ ఉండదు. నెక్స్ట్ దేవుడు వచ్చే లోపల అపవాది 666 ప్రారంభం అయిపోయినాడు. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ కరెంటు ఏమి ఉండదు. మా తాతకాలంలో బండి పెడదు, ఎద్దుల బండి కట్టాం కదా, అదే మరి మళ్ళీ ఎద్దుల బండి కట్టాలా. ఈ కరెంట్ ఉండదు, మొబైల్స్ ఉండదు. కొన్ని రోజులు మొబైల్ పోతుంది, చూసుకోండి, రాసుకోండి కావాలంటే. మొబైల్ ఉండదు, టీవీలు ఏమి ఉండదు. ఆ కాలం అయ్యా మీ చిన్నప్పుడు కాలము పల్లెటూరులో దీపాలు పెట్టాను, కరెంట్ ఉందా? కరెంట్ లేదు కదా. అదే గతి మళ్ళీ రాబోతున్నాయి. మళ్ళీ అదే గతి వస్తుంది. అందరికి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు చూడొచ్చు, మీరు చూస్తారో మీ పిల్లలు చూస్తారో నాకు తెలీదు. సో మళ్ళా ఫుడ్ తినేదని కష్టము. పాకిస్తాన్లో 1 కేజీ బియ్యము 1200 రూపీస్, 1200 కేజీ బియ్యము. అదే ఇక్కడ రాబోతుంది. నెక్స్ట్ ఫుడ్ దొరకదు, రేషన్ ఉండదు, చాలా కష్టాలు, కరువులు ప్రారంభమవుతుంది. నీళ్ళు ఉండదు, సూర్యుడు ఉండదు, చాలా కష్టాలు. అడవిలో ఉండే సింహాలంతా వస్తున్నాయి కదా, వాడే ప్రారంభం అయిపోయినాయి. అవుట్గా ఫుడ్ లేదు, మనిషి తినేకి వస్తుంది. రేపు మనం కూడా మనిషి పీక్కొని తినే టైం వస్తుంది. చాలా కష్టాలు, బాధలు నీ బిడ్డలో మీరు మనం అనుభవించి తీరాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడండి, సిద్ధం కాండి. నేను రెండోసారి రహస్యంగా వస్తున్నాను. ఎవరు పశువులు నీతి తీసేసుకుంటారో తర్వాత వాళ్ళకి ఏం కసు ఎవరు దేవుడు ఎత్తపడతారో ఎంత